ఇప్పుడు మనము ఐయుఐ ల్యాబ్లో ఉన్నాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ప్రాసెసింగ్ అనేది ట్రైన్డ్ పీపుల్ చేయాలి. వాళ్ళు చేస్తే దీని క్వాలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట. సో సక్సెస్ రేట్ ఈజ్ రిలేటెడ్ ఆల్సో టు ద ప్రాసెస్ అన్నమాట. సో మనం ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు. సో షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హర్ ఓన్ వర్డ్స్ ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తారన్నది. ఫస్ట్ సెమెన్ శాంపుల్ ఈ సెమెన్ స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేస్తారు. దీనిపైన మనం పేషెంట్ నేమ్ 2 times క్రాస్ చెక్ చేసుకుంటాము. దీనిపైన వైఫ్ నేమ్, హస్బెండ్ నేమ్, యాబ్సెన్స్ పీరియడ్, టైమ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఈ స్టెరైల్ కంటైనర్ని వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్. ఇది ఇంక్యుబేటర్ అనమాట. ఇందులో పెడతాము. ఇందులో 20 minutes వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఫర్ లిక్విఫాక్షన్ హియర్. దెన్ ఆఫ్టర్ 20 minutes వీఆర్ గోయింగ్ టు చెక్ ది కౌంట్, శాంపుల్ కౌంట్, దీని మొటిలిటీ, మార్ఫాలజీ చెక్ చేస్తాము. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ది శాంపుల్. ఇందులో 2 steps ఉంటుంది, డెన్సిటీ గ్రేడియంట్ అండ్ సింపుల్ వాష్ టెక్నిక్. డిపెండింగ్ అపాన్ ది శాంపుల్ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ది శాంపుల్. ఆల్రెడీ ఇక్కడ మనం ప్రాసెస్ చేసాం శాంపుల్ని. ప్రాసెస్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అ సెంట్రిఫ్యూజ్ హియర్. సెంట్రిఫ్యూజ్లో మనం 1200 RPM 12 minutes పెడతాము. ఆల్రెడీ ఇది ప్రిపేర్ అయిన శాంపుల్. సో దిస్ ఈజ్ ది శాంపుల్. ఈ శాంపుల్ పైన కూడా మనం పేషెంట్ నేమ్ ట్వైస్ చెక్ చేసుకుంటాము. ఆఫ్టర్ చెకింగ్ వీఆర్ గోయింగ్ టు లోడ్ ఇట్ ఇన్ అన్ IUI catheter అనమాట. ఇది IUI catheter. ఐ షో యూ ది లోడింగ్ ప్రాసెస్. సో ఈ IUI catheter పైన కూడా మనం నేమ్ ఆఫ్ ది పేషెంట్ ట్వైస్ చెక్ చేసుకుంటాము. ఐఎమ్ ఓపెనింగ్ ది catheter. ఈ catheter కి మనం 1 ml BD syringe we are going to load it with the use of 1 ml BD syringe. సో ఇప్పుడు మనం శాంపుల్ లోడ్ చేస్తున్నాము. లోడ్ చేసే ముందు కూడా మనం పేషెంట్ నేమ్ మళ్ళీ చెక్ చేసుకుంటాము. ఇప్పుడు మనం క్యాథెటర్లోకి శాంపుల్ లోడ్ చేసుకుంటున్నాము. 0.5 ml ఆఫ్ ది శాంపుల్. మనం శాంపుల్ కంప్లీట్గా లోడ్ చేసుకున్నాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ది శాంపుల్ అగైన్ ఇన్ ది సెంట్రిఫ్యూజ్లో, ఇంక్యుబేటర్లో పెట్టేస్తున్నాను. నా శాంపుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం IUI కోసం శాంపుల్ తీసుకెళ్తున్నాము. బిఫోర్ టేకింగ్ ది శాంపుల్ ఆల్సో మనం 2-3 times శాంపుల్ చెక్ చేస్తుంటాము. ఇప్పుడు పేషెంట్ నేమ్ మనం రివీల్ చేయకూడదు బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియాలిటీ, కాబట్టి ఐఎమ్ చెకింగ్ ది శాంపుల్. ఇప్పుడు శాంపుల్ రెడీ అయిపోయింది, నేను తీసుకొని వెళ్తున్నాను శాంపుల్ని. నేను మళ్ళీ కూడా పేషెంట్ నేమ్ చెక్ చేసుకుంటున్నాను. Sample is ready for insemination. I am taking the sample. ఇప్పుడు ఈ శాంపుల్ మనం కన్సల్టెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము IUI ప్రాసెస్ కోసం. ఇది మన IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ రూమ్ అనమాట. సో ఇక్కడ మనకి పేషెంట్ ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ ఉన్నారు ఇప్పుడు రెడీ ఫర్ అంటే IUI స్పర్మ్ శాంపుల్ని వాళ్ళ హస్బెండ్ది శాంపుల్ని ప్రాసెస్ చేసి, మీరు చూశారు కదా ఇప్పుడే మన ఎంబ్రియాలజిస్ట్ మీకు హస్బెండ్ స్పర్మ్ని ఎట్లా ప్రాసెస్ చేయటం అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మంచిగా ఉన్న హై మొటిలిటీ ఉన్న స్పర్మ్, ఫలితమైన స్పర్మ్ని దాంట్లో అంతా ఇంక్యుబేటర్లో అన్నీ చేసి డిఫరెంట్ మెథడ్స్లో ప్రాసెస్ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ అయిన తర్వాత మన ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ హ్యాండింగ్ ఓవర్ అస్ ద అంటే స్పర్మ్ శాంపిల్ రెడీ ఉంది. మీకు ఇంకొకటి చూపించటానికంటే IUI చేసేది చాలా లేడీస్కి ఇదనమాట. సో పెయిన్ఫుల్లా ఏంటి అనేది ఈ IUI ట్రే అనమాట. దీంట్లో ఏమి పెద్ద ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. ఇది తన గర్భాశయం ద్వారం చూడటానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, అస్సలు పెయిన్ ఉండదు. ఇది తర్వాత క్లీన్ చేయటం, గర్భాశయం ద్వారం మనం క్లీన్ చేయాలి. సో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ IUI ప్రాసెస్ ఇస్ డన్ అనేది. సో చాలామంది లేడీస్ IUI ప్రాసెస్ గురించి చాలా అపోహాలు ఉంటాయి అన్నమాట. ఇది చాలా పెయిన్ఫుల్లా, చేసిన తర్వాత మేము చాలా రెస్ట్ తీసుకోవాలా, ఇది మనము ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ చాలామంది అడుగుతారు అన్నట్టు. సో IUI చెప్పాలంటే ఇట్స్ ఆఫీస్ ప్రొసీజర్. ఇది పేషెంట్ వచ్చారు, అనస్థీసియా ఇవ్వము, అసలు పెయిన్ లెస్ అనమాట. సో జస్ట్ జెంటిల్గా చేసి గర్భాశయం ద్వారంలో మనం క్లీన్ చేసి ఇప్పుడు ఇస్తున్నారు కదా మన ఎంబ్రియాలజిస్ట్, ఈ జస్ట్ ఈ కెథెటర్లో స్పర్మ్
మనకి ప్రాసెస్డ్గా ఉంది అనమాట. సో ఈ చిన్న స్మాల్ ఇది గర్భాశయం ద్వారంలో వెళ్తుంది అనమాట, సర్వీక్స్లో వెళ్ళి గర్భాశయం ఎండోమెట్రియం దగ్గర మేము జస్ట్ ఇట్లా చేసినప్పుడు ఈ మొత్తం స్పర్మ్ అనేది గర్భాశయంలో డిపాజిట్ అయ్యి అది ట్యూబ్స్ వరకు ఇట్ గోస్ అన్నట్టు. సో అప్పుడు ఎగ్స్ రిలీజ్ అయి ఉంటుంది కదా, అది స్పర్మ్స్ ఎగ్ దగ్గర అవుతుంది అన్నట్టు. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బికమ్స్ మోర్. సో రెస్ట్ అనేటప్పుడు యాక్చువల్లీ IUI తర్వాత ఒక 5 to 10 minutes ప్రాసెస్ అయిన తర్వాత పేషెంట్ ఇక్కడే లై డౌన్ చేస్తారు. ఎవిడెన్స్ సేస్ IUI ప్రాసెస్ తర్వాత 5 to 10 minutes ఈజ్ ఎనఫ్ అనమాట. తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళు వంట చేసుకోవచ్చు, రొటీన్ లైఫ్ దే కెన్ ఫర్గెట్ అబౌట్ IUI. దీనికి స్పెషల్గా ఫుడ్లో కానీ జాగ్రత్తలు ఏమీ ఉండదు అన్నట్టు. ఆఫ్టర్ 10 minutes నార్మల్ లైఫ్ అన్నట్టు. సో నేను ఇప్పుడు మీకు తర్వాత ఇప్పుడు రెడీ పెట్టుకుంటున్నాము మేము, కాన్ఫిడెన్షియల్ కాబట్టి. యూజువలీ మన ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే పేషెంట్ పేరు అడుగుతారు అండ్ నానా నీ పేరేంటి అని మేము కూడా అడుగుతాం. బట్ టుడే వీ డోంట్ వాంట్ హర్ టు టెల్ ఇట్ లౌడర్ బికాజ్ అది కాన్ఫిడెన్షియల్ బ్రీచ్ అవుతుంది. కాబట్టి పేషెంట్ వీ హ్యావ్ టు థ్యాంక్ హర్, షీ ఈజ్ రెడీ టు డెమాన్స్ట్రేట్. బట్ మేము స్కానే చూపిస్తాం మీకు ప్రాసెస్ చేసేటప్పుడు. నో వీ విల్ డూ ద IUI ప్రాసెస్ అనమాట. సో నాన్న నేను అడుగుతున్నా, చూడు నాన్న నీ శాంపుల్, మీ హస్బెండ్ పేరు చదువు బెట్టా, ఇక్కడ చదువుకున్నావా? ఓకేనా? అంత ఆ శాంపుల్ చూపించి వాళ్ళు ముట్టుకోవచ్చు కూడా, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఏదైతే ఉందో దానిలో పేరు రాసి ఉంటాం. ఐ జస్ట్ కవర్డ్ ఇట్ నౌ. వాళ్ళు చదువుతారు వాళ్ళ హస్బెండ్ పేరు, తన పేరు. సో విట్నెస్ అని ఉంటుంది. వి క్రాస్ చెక్ ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసిన తర్వాత అంతా రెడీ పెట్టి ఇప్పుడు గర్భాశయం నేను క్లీన్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్కాన్లో మీరు చూడొచ్చు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది గర్భాశయం ముందు ఈ బ్లాడర్ అనేది ఉంటుంది, ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా, యూరిన్ బ్యాగ్ అనమాట. ఇది యూరిన్ బ్యాగ్ ఉంటేనే మనకి గర్భాశయం కనిపిస్తుంది కింద. ఇక్కడ చూడండి గర్భాశయం కనిపిస్తుంది. ఇప్పుడు మూమెంట్స్ కనిపిస్తుంది కదా, జస్ట్ స్పెక్యులం. ఇది గర్భాశయం ద్వారం చూడటానికి మేము స్పెక్యులం పెడుతున్నాం. ఇప్పుడు మీకు మంచిగా గర్భాశయం కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు రెడీ ఉన్నారు IUI ప్రాసెస్ చేయడానికి. ఈ పాయింట్లో స్పేస్ ఉంటుంది అనమాట, గర్భాశయంకి ఒక ద్వారం ఉంటుంది. ఈ పాయింట్లో అది IUI క్యాథెటర్ని పంపిస్తాము అండ్ ఇది గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు కనిపించింది కదా, ఇది గర్భాశయం ద్వారంకి ఎంటర్ అవుతుంది IUI క్యాథెటర్. ఇది ద్వారంలో ఎంట్రీ అయింది. ఇప్పుడు గర్భాశయం ద్వారంలో ఎంటర్ అయింది, కనిపిస్తుంది కదా, వెరీ గుడ్. ఇక్కడ మీకు కనిపించింది ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. ఇప్పుడు స్పర్మ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. మెల్లగా మనం ఇన్సర్ట్ చేస్తాం. మీకు మంచిగా ఇది చూడండి, అది స్పర్మ్స్ గర్భాశయంలో వెళ్తుంది అన్నట్టు. సో ప్రాసెస్ అయిపోయింది. క్యాథెటర్ మెల్లగా తీస్తున్నాం. మీకు కనిపిస్తుంది ఆ క్యాథెటర్ బయట వెళ్తుంది అన్నట్టు. సో స్పర్మ్ గర్భాశయంలో ఉంది, వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ తన గర్భాశయంలో ఇన్సర్ట్ అయ్యింది. సో ఈ ప్రాసెస్ అయిపోయింది. పేషెంట్ ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది, మీరు చూశారు కదా. గర్భాశయం లోపల మన ఎంబ్రియాలజిస్ట్ మంచిగా ప్రిపేర్ చేసి ఫలితమైన స్పర్మ్ తెచ్చిన స్పర్మ్ని మేము మంచిగా గర్భాశయం ద్వారం క్లీన్ చేసుకోవటం జరిగింది. గర్భాశయం ద్వారం లోపల స్పర్మ్ని ఇన్సర్ట్ చేసాం. సో ఈ గర్భాశయంలో స్పర్మ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది గర్భాశయంది ఇదనమాట ఎండోమెట్రియం. క్యావిటీలో స్పర్మ్స్ ఉంది అన్నట్టు. ప్రాసెస్ తర్వాత అంటే లేడీ IUI చేసిన తర్వాత 5 to 10 minutes షీ విల్ టేక్ రెస్ట్ అన్నట్టు. సో దీనికి పర్టిక్యులర్ పొజిషన్ అని ఏమి ఉండదు, జస్ట్ షీ హెస్ టు లై డౌన్ అన్నట్టు. ఇది 5-10 minutes తర్వాత డాక్టర్ మేము కొన్ని ప్రిస్క్రిప్షన్ రాస్తాము. కొన్ని చిన్న ట్యాబ్లెట్సే ఉంటాయి అన్నట్టు. ఒక 15 days వరకు ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నట్టు. సో డూస్ డోన్స్ అన్నప్పుడు మనము జాగ్రత్తలు ఏమీ ఉండదు, ఫుడ్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు అసలు. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఆఫ్టర్వర్డ్స్. నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు మనము 10th చేసాం, 10th IUI చేసిన తర్వాత 15 days 25th వరకు ఒక ట్యాబ్లెట్స్ రాస్తామన్నట్టు 2 times a day for 5 days అన్నట్టు. ఒక సపోర్ట్, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అంటాం. సో ఆ లేడీ ప్రెగ్నెంట్ ఉంది అని తెలుసుకోవటం ఎట్లా అని దే విల్ ఆస్క్ us. సో యూజువలీ 25th ట్యాబ్లెట్స్ వదులుతారు. ప్రెగ్నెంట్ ఉంటే 1 more week వాళ్ళకి నెలసరి రాదు.
అంటే 25th ప్లస్ 7 days అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 1st 2nd వరకు వాళ్ళకి పీరియడ్స్ రాదు. ఇప్పుడు మేము యూరిన్ టెస్ట్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోమని చెప్తామన్నట్టు. 2 lines యూరిన్లో టెస్ట్లో వచ్చిందంటే షీ ఈస్ ప్రెగ్నెంట్. ఇట్స్ అ వెరీ హ్యాపీ న్యూస్ అనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ద కపుల్స్, ఈవెన్ ఫర్ ద డాక్టర్స్. ఆ ప్రాసెస్కి ఒక ఫలితం వచ్చిందని వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సే సపోజ్ ప్రెగ్నెన్సీ కాలేదనుకోండి, దెన్ ఆ టాబ్లెట్స్ వదిలిన తర్వాత ఒక 4 to 5 daysలో వాళ్ళకి మళ్ళీ నెలసరి వస్తుంది అన్నట్టు. దెన్ వీ అగైన్ కాల్ దెమ్, మళ్ళీ ఏంటి హౌ టు గో అబౌట్ నెక్స్ట్ అని చూస్తామన్నట్టు. సో ఇది చాలా అంటే ఈ ప్రాసెస్ గురించి చెప్పాలంటే ఎంతోమంది చైల్డ్లెస్ కపుల్కి బెనిఫిట్ అయింది. బట్ చాలామంది కూడా ఇంకా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఐయుఐ చేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతుంది అని. టు బి వెరీ వెరీ హానెస్ట్ అండి, ఐయుఐ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ మ్యాక్సిమం 14 to 15% ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇఫ్ వీ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ టు పేషెంట్స్. కొన్ని సిచ్యుయేషన్లో కొంచెం 20% వరకు ఉండొచ్చు, ఇంకా కొందరికి చాలా తక్కువ కూడా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఈవెన్ హార్డ్లీ సే సపోజ్ 40 years లేడీస్కి ఐయుఐ ప్రాసెస్ చేస్తే సమ్ టైమ్ వీ టెల్ ఓన్లీ 4 to 5% సక్సెస్ అనేది. సో ఎవరికి చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ వన్ గుడ్ టెక్నిక్ వేర్ పెద్ద ఇది ఉండదు, దీంట్లో ఎక్కువ జాగ్రత్తలు ఉండదు, అండ్ పేషెంట్స్ రావటం కూడా ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇట్ గివ్స్ గుడ్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్. అంటే ఒక సైకిల్లో 10-12% అనుకోండి, 3 times చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఫర్ 3 cycles ఈజ్ అరౌండ్ 35 to 40% అనమాట. ఇట్స్ అ గుడ్ ఛాన్స్ కదా. ఒక 100లో ఒక 30 to 40% ఐయుఐతో వెళ్తున్నారంటే ఇట్స్ అ గుడ్ ఛాన్స్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్.